ప్రియా వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. పిఠాపురం నియోజకవర్గ దివంగత నేత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి రాజేశ్వరి పిఠాపురం పట్టణానికి చేసిన సేవలు మరువరానివి అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ మరియు కూటమి నాయకులు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ సెక్రటరీ మేడిది వెంకటశ్రీ ఆధ్వర్యంలో 15వ వర్ధంతి సందర్భంగా పిఠాపురం ఆర్ఆర్ పార్క్ నందు ఏర్పాటు చేసిన రాజేశ్వరి విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజేశ్వరి పిఠాపురం మున్సిపాలిటీ ప్రథమ మహిళా చైర్మన్ గా పనిచేసి పట్టణానికి ఎంతో అభివృద్ధి చేశారని, ఆవిడ లేని లోటు మరువరానిది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు సురవరపు సురేష్, డాక్టర్ పిల్ల శ్రీధర్, డాక్టర్ వరలక్ష్మి, కుకుటేశ్వర స్వామి, మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, చెల్లుబోయిన సతీష్, కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ టైల్స్ బాబీ, బొజ్జ దొరబాబు, కూటమి నాయకులు, వీర మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మహిళా చైర్మన్గా 2006 ఎన్నికయ్యారండి. తర్వాత ఆవిడ రెండోసారి కూడా ఎన్నికయ్యారండి. ఆవిడ పిఠాపురం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మనకి ఆడవారు రాజకీయాల్లో రాణించగలరు అని నిరూపించిన మొట్టమొదటి మహిళ ఆవిడ పిఠాపురంలో. ఆవిడ స్ఫూర్తిగా చాలామంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారండి. ఈ విధంగా మహిళల అభివృద్ధికి పిఠాపురం అభివృద్ధికి ఆవిడ ఎంతో కృషి చేశారు. ఆవిడ వర్ధంతి సందర్భంగా మేము మా జనసేన వీరమహిళ తరఫున, నాయకుల తరఫున ఆవిడకి నివాళులు అర్పిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో మేడిది రాజేశ్వరి గారు, దేవరపల్లి రాజేశ్వరి గారు అంటారు. పిఠాపురం పట్టణానికి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ అయిన ఆవిడ వర్ధంతి సందర్భంగా వారి తమ్ముడు మర్చిపోకుండా మేడి శ్రీని గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరిపించడం, ఆవిడకి పార్టీలకు అతీతంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మర్రెడ్డి శ్రీనివాస్ గారు, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పాల్గొనడం జరిగింది. అందరూ కలిసి మహిళల సమక్షంలో ఆవిడకి ఘన నివాళులు అర్పించాము. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మేడిది శ్రీని గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళా పక్షపాతి, రైతు పక్షపాతి. ఆయన ఎప్పుడు కూడా మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. మేడిద రాజేశ్వరి గారు కూడా మహిళగా ఉంటూ తన కుటుంబాన్ని చూసుకుంటూ పిఠాపురం పట్టణానికి కూడా ప్రథమ పౌరురాలుగా ఎదిగి ఆవిడ పదవిలో ఉండగానే దివంగతురాలు అవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన శ్రీని గారిని మరొకసారి నేను అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. దేవరపల్లి రాజేశ్వరి గారు 15వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. గత కాలంలోనే, అంత పూర్వకాలంలోనే ఒక చైర్పర్సన్గా చేయడం అన్నది చాలా విశిష్టం, అరుదైన సంఘటన. తదుపరి వారు చైర్మన్గా ఉండగానే దివంగతురాలు రావడం కూడా చాలా దురదృష్టకరం. వారికి ఘన నివాళులు అర్పిస్తూ వీరందరికీ కూడా ఈవేళ రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వీరు ఆదర్శం కావాలి, వీరు ఆదర్శంగా తీసుకుని వీరంతా కూడా రాజకీయాల్లో ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జనసేన పార్టీ తరఫున మన పిఠాపురం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఘనమైన నివాళులను అర్పిస్తున్నాం.